బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక హత్య కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఘటనా స్థలానికి ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్ వచ్చారు. హత్య జరిగిన ఇల్లును క్షుణ్ణంగా పరిశీలించారు. బాలిక హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. హత్యకు కారణం ఆర్థిక లావాదేవీల, కక్షల అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం సంగారెడ్డిలో బాలిక అంత్యక్రియలు పూర్తయ్యాయి. కూకట్పల్లిలో జరిగినటువంటి సహస్ర మర్డర్ కేసులో తొలి అడుగు పడిందని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. సుప్రియ, ఏం చెప్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి? డీసీపీ కూడా అక్కడికి చేరుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇంకా ఆధారాలు అయితే సేకరిస్తున్నాం అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అయితే ఈ రోజుకి అయితే కుకట్పల్లిలోని బాలికా హత్య సహస్రాది అయితే 3వ రోజు విచారణ జరుగుతుందని చెప్పాలి. అయితే 3 రోజుల నుంచి చూస్తే మాత్రం ఈ హత్య కేసు అయితే పోలీసులకే సస్పెక్టెడ్గా మారిందని చెప్పాలి. అసలు పోలీసులకే రాత్రిపూట కునుక్కు లేకుండా ఈ కేసు అయితే మారింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను కుకట్పల్లిలోని బాలిక హత్య జరిగిన ఇంటి దగ్గర ఉన్నాను. సో మనం ఈ బిల్డింగ్ దగ్గర చూస్తే అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనకి బిల్డింగ్ అనిపిస్తుందో ఈ బిల్డింగ్లో పాప 3rd ఫ్లోర్లో ఉంటుంది. అయితే 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే ఫస్ట్ 2 ఫ్లోర్స్ నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ రోజు ఓనర్స్ లేకపోవడం ఒకటి, ఇంకొకటి దాని పక్కన చూస్తే అయితే ఈ 2nd ఫ్లోర్లో సంజయ్ అనే వ్యక్తిని అయితే పోలీసులు ఆ రోజు నైట్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు వారికి విచారించగా అయితే సంజయ్ కాదని కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ హత్య జరిగిన సమయంలో సంజయ్ ఇక్కడ ఉండడంతో బిల్డింగ్ మొత్తంలో ఎవరు లేకుండా సంజయ్ ఉండడంతో అయితే సంజయ్ పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అయితే సంజయ్ అయితే ఫస్ట్ మొదటి రోజు నుంచి అయితే నేను కాదని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే 3rd ఫ్లోర్లో మనకు ఇప్పుడు ఏదైతే పెంట్ హౌస్లో కనిపిస్తుందో డోరు, అక్కడనే బాలిక వాళ్ళ రూమ్ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో హత్య జరగడము, ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చి విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు కూడా వచ్చి అయితే ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పోలీసులకి అయితే అనుమతులని అదుపులకి తీసుకొని విచారణ కూడా చేపడుతున్నారు. ఇంకా సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సైతం పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ చుట్టుప్రక్కల కూడా చూస్తే అయితే మనము బాలికకి హత్య జరిగింది డే టైంలో కాబట్టి ఎంతో ధైర్యంగా వచ్చాడని కూడా చాలా మంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దానికి తోడు అయితే ఇంత పెద్ద 4th ఫ్లోర్ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు బాలిక హత్య పైన మాత్రం ఇది కీలకంగా మారిందని చెప్పాలి. దానికి తోడు ఒకటే కెమెరా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, అది కూడా గల్లీ చివర్లో ఉంటుంది కాబట్టి కొంచెము అది ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. అయితే ఏదేమైనా మాత్రము పోలీసులు అయితే గత 3 రోజుల నుంచి ఇటు ఎస్ఓటీ పోలీసులు అవ్వచ్చు, కుకట్పల్లి పోలీసులు, బాలనగర్ డీసీపీ కూడా వచ్చి ఇక్కడ మొత్తము పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా నిందితుని పట్టుకోవడానికి మాత్రం ఇది కష్టంగానే మారిందని చెప్పాలి. అయితే ఒకటి, ఆ రోజు ఓనర్స్ లేకపోవడము, ఓనర్స్ ఉంటే మాత్రము పైకి ఎవరిని అనుమతించారు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నిందితుని పట్టుకోవడానికి మాత్రము ప్రత్యేకంగా 5 బృందాలని పోలీసులు ఏర్పాటు చేసి అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పుడే ఘటనా స్థలానికి ఎస్ఓటీసీ డీసీపీ శోభన్ కుమార్ కూడా హత్య జరిగిన భవనంలో ప్రతి ఇంటిని పరిశీలించి ఇంటి వాసుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మాత్రము వివరాలను కూడా సేకరించారు. అయితే హత్య కేసు విషయంలో పోలీసులకైతే ఇది సవాలుగా మారిందని చెప్పాలి. అసలు నిందితుడు ఎవరని చెప్పి అయితే ఇప్పటివరకు కూడా పోలీసులకి కూడా అంతు చిక్కడం లేదు. మరోవైపు నిన్న సాయంత్రం బాలిక హత్య క్రియలు అయితే సంగారెడ్డి జిల్లాలో కుటుంబ సభ్యులు జరిపారు. ఆర్థిక లావాదేవీల మధ్య హత్య జరిగిందా లేకపోతే మన కక్షలునే, ఇంకొకటి కూడా ఇప్పుడు ఎవరైతే ఈ హత్య చేయడానికి వచ్చిన నిందితుడు ఒక 25-28 ఇయర్స్ వరకు ఉంటాడు కాబట్టి ఆయన ఏమైనా లైంగికంగా వచ్చినప్పుడు అమ్మాయి ఏమైనా అరిచినప్పుడు దాన్ని అంటే ఏం అంతు చిక్కక హత్య చేశాడన్న పైన కూడా పోలీసులు అయితే దాన్ని విచారిస్తున్నారు. మరోవైపు చూస్తే అయితే వచ్చేటప్పుడు అయితే నిందితుడు అయితే ఎలాంటి ఆయుధాలు కూడా తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదైతే 3 కత్తులు ఉన్నాయో దాన్ని వాడుకొనే అమ్మాయిని ఆ గొంతు దగ్గర 20 పోట్లు, తర్వాత కడుపులో పొడిచినప్పటికీ అయితే మొత్తం అమ్మాయి బాడీలోని పేగులు కూడా బయటికి వచ్చాయని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం వారికి మాత్రము ఇటు ఎస్ఓటీసీ పోలీసులు అయితే దీన్ని చేపిస్తామని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే కుకట్పల్లి ప్రాంతంలో చూస్తే మాత్రం స్థానికులందరూ భయపడే పరిస్థితి అయితే మన కుకట్పల్లిలో కనిపిస్తుంది.